ఇదిగో తిను, నీకోసమే తెచ్చాను. మళ్ళీ నిన్నొకటి అడగనా? ఏమడుగుతాడు? ఎవరూ లేరు కదా, నేనంటే ఇష్టమని చెప్పిస్తాడా? కొత్తగా ఏంటిది, అడుగు. భలే రుచిగా ఉన్నాయి. నువ్వే చేసావా? ఇదేనా అడగాలనుకుంది? మరి నువ్వు ఇంకేం అడుగుతున్నాను అనుకున్నావు? నా బొంద అనుకున్నాను. గతం గుర్తులేకపోతే పోయింది. కళ్ళ ముందు వయసులో ఉన్న ఆడపిల్ల తనని ఇష్టపడుతుందని కూడా తెలుసుకోలేకపోతే ఎలా? ఏంటి అలా చూస్తున్నావు? వీటిని కొనుక్కొచ్చావా? అవును, తిను. నువ్వు నా కోసం ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చి పెడతావు ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పన్రా, పెళ్లి కాని ఒక ఆడపిల్ల మనసైనోడికి తన ప్రేమని ఇంతకంటే సూటిగా ఎలా చెబుతుంది? ఇంకేంటి విషయాలు చెప్పు. మళ్ళీ నేను కాదు, ముందు నువ్వు చెప్పు. ఆ రోజు నాకు జ్వరంగా ఉండి లేవలేకుండా పడుకుంటే నువ్వెందుకు పని మానేసి నా కోసం వచ్చావు? అక్కడే ఉండి నాకు సేవలెందుకు చేశావు? ఎందుకేంటి? మనోళ్ళు అనుకున్నప్పుడు కష్టం వస్తే సాయం చేయకపోతే ఎలాగా? ఇప్పుడు మనోళ్ళు అంటాడు, సొంతోళ్ళు అంటాడు, అమాయకంగానే నాలో ఆశలు రేపుతాడు. ఇదంతా నా వైపు నుంచేనా? తనలో ఎలాంటి ఇది లేదా? శివ, గుళ్ళో చేతికి రక్తం కారేదాకా అంతసేపు గంటనెందుకు కొట్టావు? నాకు నా గతం గుర్తు రావాలని, అలా చేస్తే అయినా గుళ్ళో దేవుడు నా మీద దయ చూపిస్తాడేమోనని చెప్పాడు శాస్త్రి బాబాయ్. మరి నీ గతమేమైనా గుర్తొచ్చిందా? నా చేతికి మాత్రం రక్తం వచ్చింది. శివ, ఒకవేళ నీకు నీ గతం గుర్తొస్తే ఈ మల్లిని మర్చిపోతావా? చిచి, సొంత వాళ్ళని ఎలా మర్చిపోతాం? యా అల్లా, ఎవరూ లేని మా శివాకి ఈ మల్లిని దగ్గర చేస్తున్నావా? ఏం మల్లి, శివాకి ఎలా ఉందో చూడాలని వచ్చావా? అవును చాచా, తినడానికి నా కోసం ఇవి కూడా తీసుకొచ్చింది. భలే రుచిగా ఉన్నాయి. నువ్వు కూడా తిను. నాకు వద్దులే బేటా, నువ్వు తిను. ఏం మల్లి, ఇవాళ పనికి వెళ్ళలేదా? వెళ్ళాలనిపించలేదు. ఏ, ఎందుకని? నా కోసమే. నేను రాకపోతే మళ్ళీ కూడా తోచదు కదా, అందుకే రేపటి నుంచి మేమిద్దరం కలిసే పనికి వెళ్తాం. అలాగే. నా బుజ్జి కుక్క పిల్లకి ఇప్పుడు చిన్న పరీక్ష పెడతాను. ఆనంద్ మీద నా క్రష్ ఉన్నట్టే నా మీద తనకు కూడా అదుందో లేదో తెలుసుకుంటాను. అమ్మో, మేడం మళ్ళీ కాల్ చేస్తుందంటే. మేడం. ఆనంద్, ఎక్కడున్నా? ఎందుకు? అబ్బా, నువ్వెక్కడున్నా సరే అర్జెంట్ గా మనం కలుసుకునే చోటుకు వచ్చేసి. ఏమైంది మేడం, అలా టెన్షన్ పడుతున్నారండి? టెన్షన్ కాదు బాబు, నిలువెలా వణికిపోతున్నాను. అసలే ఇక్కడ ఎవరూ లేరు. వాడు గాని యూటర్న్ తీసుకొని తిరిగొస్తే ఇక నా పని అంతే. వాడా? ఎవడు? వాడే, ఆ
విశాల్ గాడు ఇక నేను ఒంటరిగా నిలబడ్డానని కారులో వెళ్తూ ఆ రాస్కల్ నన్ను చూశాడు. అంతేకాదు నీ సంగతి తేలుస్తానని నాకు సైగ కూడా చేశాడు. వెళ్ళినట్టే వెళ్ళి వాడు తిరిగొచ్చి నన్నేం చేస్తాడో అని భయంగా ఉంది. ప్లీజ్ నన్ను కాపాడటానికి హీ మ్యాన్ లాగా త్వరగా వచ్చేవా? మేడం మీరు చెప్పేది నిజమేనా? అంటే ఇప్పుడు కూడా నేను టీస్ చేయడానికి కాల్ చేశాను అనుకుంటున్నావా? ఏమో ఆ సంగతి మీకే తెలియాలి. వాట్ డు యు మీన్? తాత తోడేలు సామెతని నిజం చేయొద్దని చెప్తున్నాను. అంటే నేను అబద్ధం చెప్తున్నాననే కదా బీటెక్? ఆ మాట చెప్పడానికి డిగ్రీలు చదువులు అక్కర్లేదండి. చిన్న లాజిక్ తెలిస్తే చాలు. లాజిక్కా? ఏంటది? అపాయం అనిపిస్తే ఏ ఆడపిల్లైనా ఇలా ఫోన్ చేస్తూ అదే ప్లేస్లో ఇంతసేపు ఉండదు. ప్రమాదం పొంచుకురాకముందే పరిగెత్తి పారిపోతుంది. తనను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. టీజింగ్ తెలిసిన మీరు ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు మేడం? నువ్వు నీ తొక్కల లాజిక్. ఇప్పుడు ఆ విశాల్ గాడొచ్చి బలవంతంగా నన్ను ఎత్తుకుపోతే ఏ గెస్ట్ హౌస్ కో లాక్కుపోయి నా జీవితాన్ని నాశనం చేస్తే అప్పుడు నమ్ముతావేమో నువ్వు. లాజిక్ అంట లాజిక్. సారీ మేడం, మీరు చెప్పేది నిజమైనా నేను ఇప్పుడు రాలేను. నాకు చాలా పనులున్నాయి. మీరే ఎలాగోలా ఆటోలో ఇంటికెళ్ళిపోండి. నీ అబ్బా ఒక ఆడపిల్ల భయంతో ఉనికిపోతూ కాపాడ్రా మగడా అంటే పనుందంటావేంటి? నువ్వు అసలు మగాడివేనా? మేడం యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అబ్బో ఈ మొహానికి తోడు పౌరుషం కూడానా? మేడం మేడంనే ఆర్డర్ వేస్తున్నాను. అసలు ఆ విశాల్ గడి వెంట పడ్డానికి కారణమే నువ్వు. నేనేం చేశాను? ఆ రోజు నువ్వేగా మా ఫామ్ హౌస్ లో నా ముందే వాడితో గొడవ పడ్డావు. అంటే ఆ రోజు మిమ్మల్ని కాపాడాలని అలా చేశాను. ఈ రోజు కూడా వాడి భార్య నుంచి కాపాడమనే కదా చెప్పేది. ఇదిగో ఇప్పుడు నువ్వు రాకపోతే నేను ఇప్పుడే మా అన్నయ్య కాల్ చేసి మొత్తం చెప్పేస్తాను. ఏం చెప్తారు? అదే ఆ రోజు ఒంటరిగా నేను ఇంట్లో డాన్స్ చేస్తూ ఉంటే కళ్ళు ఆర్పకుండా నువ్వు చూసినప్పటి నుంచి మన మధ్య ఇప్పటిదాకా జరిగిన లవ్ స్టోరీ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేస్తాను. అయ్యో మేడం మన మధ్య లవ్ స్టోరీ ఏంటి? అలాంటిదేం లేదు అని నువ్వంటే సరిపోతుందా? బాగా గరం మసాలా వేసినట్టు సీన్ బై సీన్ మా అన్నయ్యకి నేను పులిహోర కలుపుతూ కన్నీళ్లు పెట్టుకొని చెప్తే అప్పుడు నా మాటే వింటాడు. అర్థమైందా బుజ్జికొక పిల్ల? చాలా బాగా అర్థమైంది. ఆ విశాల్ గాడు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చిన. మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడా? ఎస్, నాకేదైనా జరిగితే ఆనంద్ అస్సలు భరించలేడు. తనకు కూడా నేనంటే చాలా ఇష్టమే. త్వరలోనే నా మనసులో మాటని నా కేపీతో చెప్పేయాలి. సీతమ్మ ఏం పాపం చేసిందని రామయ్య కట్టిన తాళి తన మెడలో ఉండగానే అన్ని కష్టాలు పడింది. ఆ పెళ్లి ముహూర్తం బలహీనమైనదా, లేక ఆ మాంగళ్యానికే శక్తి లేదా? చెప్పండి. కారణజన్ములైన సీతారాములిద్దరూ మామూలు మనుషుల్లాగే ఎందుకు ఒకళ్ళకొకళ్ళు దూరంగా బ్రతికారు? నీ ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది పార్వతి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడు. ఆ లక్ష్మీదేవికి మరో రూపమే సీతమ్మ తల్లి. దేవతలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉండే శక్తి అపారం. కానీ మనుషులుగా పుట్టాక ఏం జరిగినా అది కర్మానుసారమే. అదే నేనడిగేది కూడా. నిజంగా వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ తలరాతనే వాళ్ళు మార్చుకునేవాళ్ళు కదా. పార్వతి,
రామాయణంలో మనం సీతారాముల కథ ద్వారా ఏం నేర్చుకోవాలో తెలుసా? ఆ విధిరాతని తప్పించడం ఎవరి వల్ల కాదు అని. అది సరేనండి, మాంగళ్య బలం అంటారు కదా, అదే గనక ఉంటే సీతమ్మ తల్లికి కష్టాలు కన్నీళ్లు ఎందుకు? ఉహుహు. మాంగల్య బలం ఉంటుంది కాబట్టే ఎంతో మంది మగవాళ్ళు ఆపదల్లోంచి బయటపడతారు. ఆడదాని మెడలో మాంగల్యం ఎంతకాలం ఉండాలి అని నిర్ణయించే అధికారం కేవలం ఆ అమ్మవారిదే. ఏ ఇల్లాలైతే తెల్లారగానే లేచి తన మెడలోని పవిత్రమైన మాంగల్యాన్ని కళ్ళకి అద్దుకుంటుందో, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటూ ఆ జగజ్జనని భక్తి శ్రద్ధలతో పూజిస్తుందో, ఆ ఇల్లాలు ఎలాంటి కారణం వల్ల తన భర్తకి దూరమైనా చివరికి ఆ సీతమ్మ తల్లిలాగే తన భర్త దగ్గరికి తప్పకుండా చేరుకుంటుంది. ఓహో, అర్థమైంది. కాని అశోకవనంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లికి ఎలాంటి పూజ చేసే అవకాశమే లేదు కదా. పూజలు అంటే పూలు అక్షంతలు అర్చనలు కానే కాదు. అవేవీ లేకపోయినా భక్తి అనే పుష్పాలతో, ఏకాగ్రత అనే అక్షంతలతో మనసు అనే దీపాన్నే హారతిగా వెలిగించి గుండె గంటని మ్రోగిస్తూ ఆత్మసాక్షిగా తన కోరిక నెరవేరాలి అని ప్రార్థిస్తే ఆ నారాయణీ మాత తప్పకుండా అనుగ్రహిస్తుంది. స్వామి, నా మెడలో ఉన్న ఈ తాళి నా భర్తకి ప్రతిరూపం. ఈ జన్మకే కాదు, 7 జన్మలకి కూడా నా రాధనే నాకు భర్తగా రావాలి. నిండు మనసుతో ఆత్మసాక్షిగా కోరుకుంటున్నాను స్వామి. గతాన్ని మర్చిపోయిన నా రాధాకి నేనెవరో గుర్తుకొచ్చేలా చెయ్యి. మా ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేసి మళ్ళీ మా జంట ఒకటయ్యేలా చెయ్యి. ఈ జన్మకి నేను కోరుకునేది ఈ ఒక్క వరాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను. అనుగ్రహించు స్వామి. దాసు,
ఇన్నేళ్లుగా నేను ఎదురు చూసిన టైం ఇప్పుడొచ్చింది. మన ఏరియాలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చెప్పండి బాస్, ఎన్నాళ్ళు క్వారీల గురించి ఆలోచించాం. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కింగ్ అనిపించుకోవాలంటే ఏం చేద్దామంటారు? వెంచర్. సిటీ రోడ్డుకి దగ్గరలో ఉన్న మన జాగాలో వెంచర్ స్టార్ట్ చేయాలి. ఓ ఏంటి సిద్ధప్ప గారు, అంత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ని మీరు ఒక్కరే చేయగలను అనుకుంటున్నారా? ఏమంటున్నావు బాబురావు? మమ్మల్ని కూడా మీ పార్ట్నర్స్గా చేర్చుకోండి అంటున్నాను. మా హర్షతో పోటీ పడలేక మీరు దెబ్బతిన్న సంగతి గుర్తు చేస్తున్నాను. ఆ కలెక్టర్ దాకా వెళ్ళిన మీరు వెనకడుగు వేశారంటే మందబలం మాత్రమే ఉంటే చాలదు, మైండ్ బలం కూడా ఉండాలని గుర్తు చేస్తున్నాను. ఏంటమ్మా నువ్వు మా సిద్ధప్ప గారిని అవమానిస్తున్నావా? కాదు, ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్పడానికే వచ్చామండి. మా బావ హర్ష గారి క్వారీకి దగ్గర్లో ఉన్న ల్యాండ్ని మీరు ఎలా కొట్టేయాలా అని ప్లాన్ చేస్తున్నారని తెలిసే డీల్ గురించి మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యాం. ఓ, ఈ సిద్ధప్ప గురించి మీ తండ్రి కూతుళ్ళు బాగానే స్టడీ చేసినట్టున్నారే. మరి మా గురించి ఏమనుకుంటున్నారు? ఈ బాబురావు ప్లాన్ వేస్తే తిరుగే ఉండదు. ఈ నందిని స్కెచ్ చేస్తే ఓటమి అనేదే ఎదురు కాదు. ఓకే, అర్థమైంది. మీరు మాకు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? రియల్ ఎస్టేట్ బిజినెస్లో కింగ్గా ఎదగాలనే మీ కోరికని మేం తీరుస్తాం. మీ వెంచర్స్కి ఎక్కడ ఎంత ల్యాండ్ కావాలన్నా మేం అరేంజ్ చేస్తాం. సరే, నిజంగా మీరు చెప్పినట్టు చేయగలిగితే మీకు 10% వాటా ఇస్తాను. డన్. డన్. అమ్మా, ఎక్కడికి? నాన్నుండేది ఆఫీస్ రూమ్ లో కదా. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఎండలో చెమటోడ్చి నా భర్త ఎంత కష్టపడుతున్నాడు. ఎలా ఉండే మనిషి ఎలా మారిపోయారో. ఆయన దగ్గరికి వెళ్ళి నా చీర కొంగుతో చెమటని అద్దాలనిపిస్తోంది. కానీ కళ్ళారా చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నాది. శివా, అన్నం తిందాం పదా.
శివ తీసుకో. ఏమైంది? తిను. ఇందాక రాళ్ల గంపని మోస్తుంటే ఇక్కడ గీసుకుంది. అయ్యో, ఆ చేత్తో ఎలా కలుపుకుంటావు? మళ్ళీ నీ దగ్గర తినడానికి చెంచా ఉందా? చెంచాలతో తినేంత గొప్ప బ్రతుకులా మనవి? ఉండు, ముద్దలు చేసి చేతిలో పెడతాను. మళ్ళీ ఇవాళ కూర ఏం చేయలేదా? ఉహుం. కూరలు కొందామంటే డబ్బులు లేవు. మనకి జీతం డబ్బులిచ్చేది రేపే కదా, అందుకే చింతకాయ పచ్చడుంటే తీసుకొచ్చాను. పోన్లే, చింతకాయ పచ్చడి కూడా ఒంటికి మంచిదే కదా, తినేద్దాం. అయ్యో, 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండి కూడా నా భర్త ఇక్కడ పచ్చడి మెతుకులతో కడుపు నింపుకుంటున్నారా? వెలుగు పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా, తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత చెరగని. లేదు, నేనే నీ రాణిని అని చెప్పుకోలేకపోయినా కనీసం నా రాధాకి నా చేత్తో వండిన భోజనాన్ని ఎలాగైనా తీసుకొచ్చి తినేలా చెయ్యాలి. అమ్మగారు, మీరు రావడం చూడలేదమ్మా, క్షమించాలి. పర్వాలేదు. అమ్మా, నాన్న ఈరోజు క్వారీకి రాలేదంట. అవునా? ఇక్కడే ఉంటారు కదా అని చూసిపోవాలని వచ్చాము. హర్ష సారు ఇంకేదైనా పని మీద వెళ్ళారేమోనమ్మా. అమ్మా, నాన్న లేరు కదా, ఇక వెళ్దామా? పద నాని, వెళ్ళొస్తామండి. అలాగేనమ్మా. ఈసారి నేనే వస్తాను. నా భర్తకి నా చేత్తో నేనే భోజనం వడ్డిస్తాను. ఈ హైడ్ అండ్ సిక్ గేమ్ కి నేనే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. నా మనసులో మాటని చెప్పేసి ఒక ఫైన్ మార్నింగ్ ఐ లవ్ యూ అనేయాలి. ఏమైంది? ఎందుకు ఆపావ్?
షాక్ కొట్టిందా? ఒక్కసారేంటి మేడం, ఈ మధ్య మీరు కావాలనే షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. అవునా? నేనేం చేశానంట? ఇంకేం చేయాలి, ఆ విషయాల పేరు చెప్పి ఇలా బాడీ గార్డ్లా తిప్పుకోవడం ఏం బాలేదు. నీకు బాలేదేమో కానీ నాకు మాత్రం చాలా చాలా బాగుంది. ఉంటుంది, ఇలా మీ వెంట తిరుగుతూ ఉంటే నా ఉద్యోగం ఊస్ట్ అయిపోతుంది. ఆ, పోతే పోయిందిలే. ఆ జాబ్ కన్నా డబుల్ శాలరీ ఈ జాబ్ చేస్తే నేను ఇస్తాలే. ఆ, ఏం అక్కర్లేదు, నాకు చాలా పనులున్నాయి. ఇప్పటికైనా నన్ను వెళ్ళనివ్వండి. సరే కాని ఇప్పుడు నువ్వేమన్నా? ఆ, నేను ఫామ్ హౌస్కి వెళ్ళాలి అన్నాను. దానికి ముందు నా జాబ్ పోతుంది అన్నాను. నో అంతకు ముందు ఆ, అది మీ వెంట తిరుగుతూ ఉంటే. కరెక్ట్. ఫామ్ హౌస్ కి మేనేజర్ గా అక్కడ పనులు చేయడం ఎంత ముఖ్యమో, విశ్వాసం గల కుక్కపిల్లల బాస్ గారి చెల్లెల్ని సేఫ్ గా చూసుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పనే కదా. ఏంటి మేడం మీరు, అది ఇది ఒకటేలా అవుతుంది? రెండు ఒకటే. ఇక్కడ అనిపిస్తే చాలు. ఆ, చెప్పండి మావయ్య, ఏంటి డాక్యుమెంట్స్? ఇవే గిఫ్ట్ డీడ్ పత్రాలమ్మా. ఊరి బయట మనకి ఏమాత్రం ఉపయోగపడని 10 ఎకరాల బంజరు భూమి ఉంది. పాపం ఈ పేదవాళ్ళు అక్కడ గొడ్లపాక వేసుకుని కొంచెమైనా బాగుపడతామంటే సరే అన్నాను నేను. హ్మ్, అదన్నమాట విషయం. ఓ, అంటే ఆ 10 ఎకరాలు వీళ్ళందరి పేరు మీద రాసిస్తున్నారా? లేదమ్మా, ఇతనొక్కడి పేరు మీదే. వీళ్ళంతా తన వాళ్లే. ఓహో, ఆ, వీళ్ళందరిది ఉమ్మడి కుటుంబం లాంటిదన్నమాట. అవునమ్మా, మా అందరిది ఒకే మాట. అవునవును. హ్మ్, అబ్బా, మీలో కట్టుబాటు బాగానే ఉందే. అవునమ్మా, పల్లెటూరు వాళ్ళు కదా, కట్టుగా ఉంటారు, కలిసే కష్టపడతారు. తృణమో పడమో ఎంతొచ్చినా సమానంగానే పంచుకుంటారంట. అని నమ్మకం ఏంటి మావయ్య? అలాగని ఈ పత్రాల్లో ఏమైనా రాసుందా? అలాంటివన్నీ గిఫ్ట్ డీడ్లో ఎందుకు రాసుంటాయమ్మా? కదా, ఆ, అలాంటప్పుడు 10 ఎకరాలు ఈయన ఒక్కడి పేరు మీదే ఉంటే రేపటి రోజున అతని మనసు మారి మహాభారతంలో దుర్యోధనుల్లాగా సూది మొన మోపినంత చోటును కూడా మీకు ఇవ్వను అని ఈ అమాయకులందర్నీ మోసం చేసి వెళ్ళగొట్టాడే అనుకో. నేనలా ఎందుకు చేస్తానమ్మా? దుర్యోధనుడు చేశాడు కదా. అది ద్వాపర యుగం కదమ్మా. ఇది కలియుగం బాబాయ్ గారు. మావయ్య, మీరే చెప్పండి, ద్వాపర యుగంలోనే అంత అన్యాయం జరిగితే ఈ కలియుగంలో ఇంకెన్నో మోసాలు కుట్రలు జరిగే అవకాశం ఉందా లేదా? అక్క, ఇక్కడ జరుగుతుందేంటి? నువ్వు మాట్లాడుతున్నదేంటి? మోసం. మోసం ఏంటి? అదే, ఎలాంటి మోసం జరగకుండా ముందే జాగ్రత్త పడాలి కదా అంటున్నాను. అమ్మా మాధవి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెప్పడం కాదత్తయ్య, చెయ్యాలనుకుంటున్నాను. మై గాడ్, అక్కకు అనుమానం వచ్చినట్టుందే. ఛ, సరిగ్గా టైంకొచ్చి మొత్తం చెడగొట్టేలా ఉందే. మాధవి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి, ఆ తర్వాతే సంతకం పెడతాను. ఆ మాట అన్నారు, బాగుంది. మావయ్య గారు, అవి ఇలా ఇవ్వండి.
అందరు లీడరు, నీ పేరేంటి? అటు కాదు, ఇటు చూసి చెప్పు. ఓబులేస్ అండి. అబ్బో, అంటే అహోబిల నరసింహస్వామి అని అర్థం. మీ నాన్న పేరేంటి? మా నాన్న పేరు కొండయ్య అండి. సరే గాని ఈ 10 ఎకరాలు ఎక్కడుందో చూసావా? మన బాబురావు వీళ్ళకి అన్ని వివరాలు చెప్పే ఆ స్థలం చూపించాకే ఇక్కడ తీసుకొచ్చాడమ్మా. బాబాయ్ గారికి ఎంతో ముందు చూపు. మరదే ఏం చేసినా కరెక్ట్గానే ఉండాలి కదమ్మా. సిమెంట్ బస్తాల్లాగా. అంటే అంత గట్టిగా ఉండాలి అన్నాను. చెప్పు అభిలేషు, ఆ స్థలం ఎక్కడుంది? అది ఊరి బయట కొండ పక్కనుందండి. మరేంటి ఈ పత్రాల్లో నది ఒడ్డున ఉన్న 10 ఎకరాల భూమి అని రాస్తుంది? నది ఒడ్డున అది నిక్షేపం లాంటి మాగాణి. అది బంజరు భూమి ఎలా అవుతుంది? ఈ కాగితాల్లో రాస్తే అవుతుంది మావయ్య. తమ్ముడు, ఏమిట్రా ఇది? అంటే అక్క, అది నది పక్కన ఉన్న కొండ పక్కన ఉన్న బంజరు భూమి అని. బాబాయ్ గారు, అన్ని పక్క చూపులు ఎందుకులేండి. ఏవయ్యా, ఆ భూమిలో గొడ్ల పాక వేసి ఎన్ని గొడ్లను కట్టేస్తావు? 10 గొడ్లండి. ఓ అబ్బో, 10 గొడ్లే. మరి ఇన్నాళ్ళు నీ 10 గొడ్లు ఎక్కడున్నాయి? ఉండడం ఏంటండి, కొంటాను కదా. ఊర్ని అంటే గొడ్లే లేని నీకు గొడ్ల పాక కావాలి, అది కూడా 10 ఎకరాల్లో. ఏ? అది అదేంటంటే. ఓ బిలేషు, అమ్మా ఇక్కడ చూసి చెప్పు. అక్క, ఏంటిది కోర్టులో నిలదీసినట్టు? చదువులేని వాళ్ళని అలా దబాయిస్తే వాళ్ళు ఏం చెప్తారు? అయితే చదువుకున్న వాళ్ళు కదా, మీరే చెప్పండి. మావయ్య గారు 10 ఎకరాల భూమిని ఇతని పేరు మీదే రాయాలి అంటే గిఫ్ట్ డీడ్లో ఓ బిలేషు సన్ ఆఫ్ కొండయ్య అనే కదా ఉండాలి. అవును, అలా లేదమ్మా. లేదు, ఈ గిఫ్ట్ డీడ్ ప్రకారం ఆ 10 ఎకరాల భూమి ఎవరో గోవిందం సన్ ఆఫ్ తిరుపతి అని రాసి ఉంది. ఏంటి? ఏంటిది? నాకేం తెలీదమ్మగారు. ఈ బాబురావు గారు 1000 రూపాయలు ఇస్తానంటే కక్కుర్తిపడి వచ్చానమ్మా. మాకు కూడా తల ఒక 500 ఇచ్చారయ్యా. రమ్మంటే వచ్చాము, చెప్పమన్నదే చెప్పాము. అంతకు మించి మాకేం తెలీదమ్మా. మమ్మల్ని క్షమించండి అయ్యా. చదువుకున్న బాబాయ్ గారు, ఎవరా గోవిందం? ఎవరికి బినామీ ఆ పేరు? ఎందుకింత నాటకం ఆడుతున్నారు? చిచి, నాటకం ఏంటమ్మా? ఈ పత్రాలని టైప్ చేసిన వెధవా పేరు తప్పుగా కొట్టుంటాడు. జస్ట్ టైపింగ్ మిస్టేక్ అంతే. చిచి, ఆపండి. కళ్ళ ముందే అంతా బయటపడ్డాక కూడా ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నారా? అయిన వాళ్ళు కదా అని చేరదీస్తే నమ్మించి మోసం చేయాలని చూస్తారా?
మావయ్య గారు, తప్పు వాళ్ళది కాదు, మీది. అమ్మా మాధవి, ఏమంటున్నావు? క్షమించండి. రండి రండి, అందరూ రండి. అమ్మగారు మనకి భోజనాలు తెచ్చారు. అమ్మగారు ఈ రోజు మనందరికీ భోజనాలు తెచ్చారు. దండాలు. మీరు చల్లగా ఉండాలమ్మా. ఉండండి, నా చేత్తో వడ్డిస్తాను, అందరూ తృప్తిగా తినండి. శివ, మీరివ్వండి. మళ్ళీ నువ్వు కూడా తీసుకో. శివ తిను. మళ్ళీ తనకు నేను ఇస్తాను కదా, నువ్వు తింటూ ఉండు. సరేనమ్మా. తీసుకోండి. ఇవన్నీ మీరే వండారా? మీకోసమే నా చేత్తో నేనే వండి తీసుకొచ్చాను. అయితే ఓ పట్టు పట్టేస్తాను అంతే. మాట ఏంటి? తిన్నాక భోజనం ఎలా ఉందో చెప్పాలి. చెప్తాను కానీ మీరు మిమ్మల్ని మిమ్మల్ని నేను మిమ్మల్ని మిమ్మల్ని శివ తొందరగా రా. వస్తున్నా మళ్ళీ. బళ్ళు రుచిగా ఉంది మళ్ళీ. ఏంటా తొందర? మెల్లిగా తిను. గబగబా తినేసి మళ్ళీ పెట్టించుకోవాలి, ఎందుకంటే ఇలాంటి భోజనం మళ్ళీ దొరకదు కదా. ఆ ప్లేట్ బాలేదు, ఈ ప్లేట్ తీసుకోండి.
ఉహుం. అయ్యో అయ్యో నీళ్ళైపోయినాయి, తెస్తానుండు. ఇదిగోండి, వాటర్ తాగండి. తాగండి. ఇంకొంచెం తాగండి. నన్ను ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. తలుచుకున్నట్టు కాదు, ప్రతి క్షణం నిన్నే తలుచుకునే నీ రాణి నీ కళ్ళ ముందే ఉంది రాధా. అమ్మగారు, తొందర, మా శివాకి అన్నిటికీ తొందరే. ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది. కలలన్నీ కరిగాక కనులేల అంటోంది, ఇక వెన్నెల లేని పున్నమి మిగిలింది. దిక్కులేని జీవం పిలుపు దిక్కులన్నీ మోగింది. దిక్కు మారిపోయే వలపు మారు పలక లేకుంది. మనసు రాయి చేసుకున్న మమత ఘోషమానకుంది. కళ్ళ నీళ్లు దాచుకున్న కలల బరువు తీరకుంది. మూగ ప్రేమ మోసపోయి మోడుబారిపోయింది. ఎందుకంత ఆత్రం? మీకు ప్రేమగా తినిపించాలనే కదా నేనొచ్చింది. పూలెన్ని పూస్తూ ఉన్నా ముళ్ళు నాకు దక్కింది. పూజ చేయు కోరికున్నా కోవెలేమో కూలింది. దేవి లేని కోవలుంది, దీపమేమో ఆరుతోంది. చమరుపోయు చేయి ఉంది, ప్రమిద దాని కందకుంది. నన్ను చుట్టి చీకటున్నా నేను కాలిపోతున్నా. వెలుగులోకి వెళ్తూ ఉన్నా నేను చీకటవుతున్నా. ఇది తుది అవునా? ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది. ఒరే మనవడా, అలా మారం చేస్తే ఎలా? ముందు నువ్వు పాలు తాగేస్తే అప్పుడు నువ్వు నేను క్రికెట్ ఆడుకుందాం, సరేనా? నేను ఆడనంటే ఆడను. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి, ఇప్పుడే కావాలి, అమ్మ కావాలి. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా అత్తయ్యా? అయ్యయ్యో, చిన్న పిల్లాడు ఎలా ఏడుస్తున్నాడు. అసలే వీడికి ఒంట్లో బాగోలేదు. ఎంత పనున్నా గాని ఎవరికో ఒకరికి చెప్పొచ్చు కదా, తనే వెళ్ళాలా? అమ్మ కావాలి, అమ్మ కావాలి. సరే, వెళ్ళక తప్పదు అనుకుంటే, ఓరే నాని, నువ్వు లేవగానే నా కోసం ఏడవద్దు, నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పెళ్ళాలి కదా. అమ్మా నందిని, అది కాదమ్మా. ఏది కాదత్తయ్యా? అంటే అన్నాను అంటారు గాని
మీరే చెప్పండి, కన్న కొడుకు ఆరోగ్యం కంటే ఆ పనులే ముఖ్యమైపోయాయా? నాకు అమ్మ కావాలి. అయ్యో, బిడ్డను చూస్తుంటే కంగారుగా ఉందమ్మా. ఉండదా మరి? వీణ్ణి చూస్తుంటే నాకైతే కడుపు తరుక్కుపోతోంది. ఇలా ఏడ్చి ఏడ్చి మళ్ళీ స్పృహ తప్పి పడిపోతే. నందిని, నీ గోల నీదే గాని చెప్పేది వినిపించుకోవా? నేను వింటాను మామయ్య, కాని ఏం చెప్పినా నాని వినేలా ఉన్నాడా? అమ్మ అమ్మ అంటూ శోకాలు పెడుతున్నాడు కదా. అమ్మ కావాలి. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండవే. నాని, నువ్వు, నేను, తాతయ్య మన ముగ్గురం కలిసి బంతాట ఆడుకుందావా? అమ్మ అమ్మ నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి? అమ్మ అమ్మ అమ్మ. అయ్యో, ఎంత చెప్పినా పిల్లాడు వినేలా లేడు. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ ఇప్పుడే కావాలి. అమ్మ ఊరుకోరా నాన్న. వామ్మో, ఇలా చూస్తూ ఉండడం నా వల్ల కాదు. కనీసం హర్షాబావ వస్తే అయినా వీడు ఊరుకుంటాడేమో. నేనిప్పుడే కాల్ చేస్తాను. నందిని, హర్ష ఏ పనిలో ఉన్నాడో ఏమో, అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు? ఫోను గీను ఏమీ వద్దు. కాసేపు ఆగితే వాడే సర్దుకుంటాడు. అమ్మ, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ ఇప్పుడే కావాలి. ఎస్, బావ ముందు అక్కని బ్యాట్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్. లాభం లేదు, వీడు ఏడుపు మానాలంటే బావ రావాల్సిందే. నేనిప్పుడే బావకి ఫోన్ చేస్తాను. సార్, మన తోటలో చెట్లకు కాసిన కాయలు పళ్ళు వాటిని మార్కెట్లోకి పంపిస్తే వచ్చిన అమౌంట్ అన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా రాసి పెట్టాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఏంటి గుడ్డు? లెక్కలకే ఎలాగైనా రాయొచ్చు, కానీ బిల్లులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడల్లుడు. మామయ్య, ఆనంద్ మీద నాకు నమ్మకం ఉంది. అయ్యో, నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదల్లుడు. చెక్కింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అసలు దిగుబడెంత, రాబడెంత? అబ్బా, అవన్నీ నేను చూసుకుంటానుగా. ఆనంద్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఏంటి, ఇంకేదైనా చెప్పాలా? ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడ మేనేజర్వి. ఇక్కడ ఏం జరిగినా నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు. వామ్మో, ఛాన్స్ దొరికింది కదా అని వీడు దొంగచాటుగా మామిడికాయలు నేను అమ్మేసిన విషయం చెప్పడు కదా? ఏం లేదు సార్, చెట్ల నిండా కాయలు కాచే సీజన్ కదా. కక్కుర్తిపడే దొంగలెవరైనా గోడ దూకి లోపలికొచ్చి కాయల్ని పళ్ళని కోసుకుపోకుండా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్ ఐడియా. షాక్ కొడుతుందనే భయం ఉంటేనే దొంగతనాలు జరగకుండా ఆగుతాయి. ఆ ఏర్పాట్లన్నింటికి ఎంత డబ్బు కావాలో ఎస్టిమేషన్ వేయించి నాకు చెప్పు. అలాగే సార్. ఇండైరెక్ట్ గా వీడు నన్ను దొంగ అంటాడా? చెప్తా. డాడ్. అమ్మా నందిని, చెప్పమ్మా. ఏం చెప్పమంటావు డాడ్? అక్కేమో ఇంట్లో లేదు, నాని ఏమో అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు. అత్తయ్య మామయ్య నానికి ఎంత చెప్పినా ఏడుపు మానట్లేదు. బావగాని అక్కడున్నాడేమో అని కాల్ చేశాను. ఉన్నాడమ్మా, హర్ష ఇక్కడే ఉన్నాడు. అయ్యయ్యో, అక్కడ ఏం జరిగిపోతుందో ఏంటో చూడలుడు. నందిని, ఏమైంది? ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా అక్క ఎక్కడికో వెళ్ళింది. నానిగాడేమో అక్క కోసం ఏడుస్తున్నాడు. నేను దగ్గరికి తీసుకుని బుజ్జగించినా ఏమాత్రం ఊరుకోవట్లేదు బావా. చూసావాలుడు, నందినికి నాని మీద ఎంత కేరింగో, ఎంత ఇదో, ఎంత అదో. మావయ్య, నువ్వుండు. నందిని, బావా ఒకసారి ఫోన్ అమ్మ వాళ్ళకివ్వు.
అయ్యో బావా, వాళ్ళిప్పుడు మాట్లాడే స్థితిలో లేరు. నానిగాడు గుక్క పట్టి ఒక్కటే ఏడుపు. మళ్ళీ వాడికేమైనా అయితే ఎలా బావా? ఛ నందిని, కన్న తల్లి ఇంట్లో పిల్లోడిని చూసుకోకుండా బయట తిరుగుళ్ళేంటమ్మా? చూడమ్మా, మాధవి లేనప్పుడు నువ్వే ఆ పసివాడిని అమ్మలాగా ప్రేమగా చూసుకోవాలి. నందిని, పరిస్థితి నాకు అర్థమైంది. చ, అక్కేంటి బావా ఇలా చేసింది? నందిని ఏదో ముఖ్యమైన పని ఉంటేనే కానీ తను బయటికి వెళ్ళదు. కన్న కొడుకు ఆరోగ్యం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది బావా? నానిగాడికేమో హార్ట్ ప్రాబ్లం ఉంది. బోరున ఏడిస్తే బ్రీతింగ్ కూడా కష్టం కావచ్చు. అదంతా చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు బావా. నా కూతురు పులిహోర కలపడంలో నన్ను మించిపోయింది. ఈ దెబ్బతో ఇంట్లో వాళ్ళ మార్కులు బాగానే కొట్టేస్తుంది. అక్క ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. నువ్వైనా త్వరగా ఇంటికి రా బావా. ఉంటాను. నందిని, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో ఉన్నాను. ఇంటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. పర్వాలేదల్లుడు, నువ్వు పనులన్నీ చూసుకునిరా. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి అన్నీ మేనేజ్ చేస్తాను కదా. అయ్యయ్యో, నాని పరిస్థితి తెలిసి కూడా రాణిగారు ఎందుకు బయటికి వెళ్ళినట్టు? అమ్మగారు, మా పాటికి మేము వెళ్ళిపోతామంటే టీ కొట్టు దాకా కార్లో దింపుతామన్నారు. అనవసరంగా మీకు శ్రమ ఎందుకు? ఇందులో శ్రమేముంది? ఇలా మీ అందరినీ కలుసుకోవడం, కష్టపడి పనిచేసే మీతో కొంత టైం గడపడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. చూసావా మళ్ళీ అమ్మగారు ఎంత మంచివారో? అమ్మగారి మంచితనం గురించి నాకెప్పుడో తెలుసులే. అదుగో అదుగో, ఆపండి ఆపండి. అదే మా రహీం చాచా టీ కొట్టు. ఉంటామమ్మా. వీళ్ళేమిటి కారులోంచి వస్తున్నారు?